ఊరుకున్నారా అని మనం చూస్తే అక్కడ మనం చూసినప్పుడు ఒక మంచి మాట ఉంది చూడు. ఏమంటే వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాన్ని హామానుకు తెలిపిరి. ఎవరు తెలిపారు? మొర్దెకైతో పాటు పనిచేసే వాళ్ళే. మొర్దెకైతో పాటు ఉండేవాళ్ళే. అండ్ దే ఆర్ టెస్టింగ్ హిమ్. ఇలాంటి వారు కొందరుంటారు జాగ్రత్త. ఈ యొక్క కాపరులు లేకపోతే ఈ యొక్క ఆవరణ మీద ఉన్నవారు మనకెందుకులే అని అనుకోని ఉంటే ఇంత సమస్యొచ్చేది గాదు. గుర్తుపెట్టుకోండి. ఇది నిజంగానే వీడు చెప్తున్నాడా? ఈడు అబద్ధం చెప్తున్నాడా? అని తెలుసుకోవడానికి వీరు డైరెక్ట్‌గా వెళ్లి హామానుకి చూపేశారు. హామాను గారు మీరు ఎవరు? మీరు రాజంతటి వారు. మీరు ఎవరు? రాజు తర్వాతంతటి వారు. మీరు ఎవడు? మీరింత గొప్పవారైన మీరుండగా ఈ యొక్క కాపురైన వాడు గుమ్మం యొద్ద ఉన్నవాడైన ఈ హామాను గుమ్మం యొద్ద ఉన్నవాడైన ఈ మొర్దెకై యూదుడంట. ఎవడికి పడితే వాళ్ళని తల వంచడంట, మోకాళ్ళంట. ఇదేంది విచిత్రం నాకర్థం కాలేదు. నేను చెప్తానన్నా గాని చెప్పుకోబో అన్నాడే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి ఆలోచించు. ఇలాంటి వారు కూడా మన జీవితాల్లో ఉంటారండి. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, ఉన్నదానికి కొసరు వేసి, విన్నదాన్ని మార్చేసే రకం ఉన్నారు ఈ కాలంలో. జాగ్రత్త. నీ నోట్లో ఏది పడితే అది మాట్లాడకు. నువ్వు ఏది పడితే అది మాట్లాడకు. ఎవరితో పడితే వారితో నీ యొక్క విషయములను నీవు పంచుకోవద్దు. దేవుడంటాడు, నమ్మదగిన వాడు ఎవడు లేడు. నమ్మదగిన వాడు ఎవడు లేడు. అయితే ఒకే ఒక్కరు మాత్రమే నమ్మదగిన వారున్నారు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. నీ కష్టాల్ని, నీ బాధల్ని, నీ దుఃఖాన్ని, నీ వేదనని ఆయనతో చెప్పుకో. ఆయన నీకు విడుదల ఇస్తాడు. ఆయనతో చెప్పుకో. ఆయన నీకు విమోచన ఇస్తాడు. ఆయనతో చెప్పుకో. ఆయన నీకు దానికి సమాధానాన్ని ఇస్తాడు. అంతేగాని ఎవరితో పడితే వారితో నీ యొక్క విషయములను, నీ సంగతులను తెలియచెప్పుకోవద్దు. అర్థమైందా? అంటే మొర్దెకై చెప్పిన సంగతి నిజం. యూదులు ఎవరికీ తల వంచరు. వారి యొక్క శిరస్సు దేవుని ఎదుటనే వంచాలనేది వారి యొక్క కట్టడగా ఉన్నారు. మనకెందుకు ఈ విషయం? ఇది మనకి సంబంధం లేని విషయం కదా! ఇది మనకి అని అనుకోరు. ప్రతి దానిలోనూ వేలు పెట్టాలని కొందరు ఉంటారు. మీ జీవితాల్లో గూడా. మీ ఇంట్లో గానీ, మీ బంధువుల్లో గానీ, మీ ఉద్యోగాల్లో గానీ, మీ యొక్క చదువు విద్యలో గానీ, మీ వ్యాపారంలో గానీ, ప్రతి దానిలో అసలు వారికి సంబంధం లేదండి. అసలు వారికి ఏం పనుందండి? వారెందుకు దీని గురించి వచ్చి మాట్లాడాల్సొచ్చింది? ఇలాంటి వారుంటారు. ఇది నీకు నాకొక పాఠం. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం ద్వారా మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. భయం కలిగి, శ్రద్ధ కలిగి, ఆలోచన కలిగి నివసించు. జాగ్రత్త. నీ మాట జాగ్రత్త. అర్థమైందా? మాట జాగ్రత్త. రెండోది మనం చూసినప్పుడు 5వ వచనంలో మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహు కోపగించాడు. హామాను ఎవరు? హామాన్ హూ యు ఆర్ అనంటే రాజు తర్వాత రాజంతటి వాడండి అనేది ఒక బిరుదు. అంటే రాజెంత? సుమారుగా 129 ఆస్థానములకు అధిపతి రాజు. 27 సంస్థానములకు. 127 సంస్థానానికి అధిపతి రాజు. ఆయన తర్వాత రాజు లాంటివాడు. ఆయన తర్వాత లాంటివాడు. అంటే ఈ 127 ఆస్థానములకు హామాన్ రాజు తెలిస్తే హామాన్ తెలిసినట్లే. ఆఫ్టర్ ఆల్, ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్‌మ్యాన్ నిన్ను గౌరవించలేదు. నువ్వు కోపగించలేదు. నీకు న్యాయమా? నీకే ఈ మాట. నీకే. వింటున్న నీకే. నువ్వు ఎవరు? నీ అధికారం ఏంది? నీ ఆధిపత్యం ఏంది? నీ స్థానం ఏంది? నీ స్థితి ఏంది? హూ యు ఆర్? అరే నువ్వు ఎంత గొప్పవాడివయ్యా! ఆ గొప్పతనానికి రావడానికి నువ్వు ఎంతో కష్టపడి ఉంటావు. ఓకేనా? ఒకప్పుడు ఏమి లేదండి. దేవుడు నాకు ఇప్పుడు ఇల్లిచ్చాడండి. దేవుడు నాకిప్పుడు పెళ్లి చేశాడండి. దేవుడు నాకు బిడ్డలనిచ్చాడండి. దేవుడు నాకు ఆస్తినిచ్చాడండి. నేనిప్పుడు ఇంత బతుకుతున్నానండి. చాలా నువ్వు గొప్పవాడివి.